హలో ఎవ్రీవాన్, సాటర్డే రోజు మినీ లాగ్ చూసేసేయండి. సాటర్డే వస్తేనే చాలా బిజీగా ఉంటాను, ఎందుకంటే పూజ చేసుకోవాలి. సో ఇద్దరు పిల్లలకి హెడ్ బాత్ చేసి దేవుడికి దండం పెట్టుకోమని చెప్పేసి కుంకుమ బొట్టు పెట్టి అయితే స్కూల్కి పంపించేస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మాకు అండ్ మా హస్బెండ్ వాళ్ళకి కర్రీస్ ప్రిపేర్ చేసేసి బాత్ చేసేసి పూజ అయితే చేసేసుకుంటాను. ఫస్ట్ అయితే మొత్తం ఇలా అరేంజ్ చేసేసుకుంటాను. పాత్రలో నీళ్ళు పోసుకుంటాము, ఆయిల్ పోసేసి ఒత్తిలేసేస్తాను. ఫస్ట్ అన్ని ఇలా చదివేసుకుంటే పూజ చేస్తాం చాలా ఈజీగా అనిపిస్తుంది నాకైతే. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, చామంతి చెట్టుకి ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి అని చెప్పేసి. సో ఇంకా పైన గార్డెన్లో ఫ్లవర్స్ కూడా కోసి దేవుడికి పెడదామని చెప్పేసి పైకి వచ్చాను. ఫ్లవర్స్ చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, వైట్ అండ్ ఎల్లో. ఇదైతే తోటకూర. సో ఆటోమేటిక్గా సీడ్ పడి వెలిసింది. సో ఇంకా కోసేసి ఏదైనా చపాతీస్లో అలా వేసేసి అయితే కుక్ చేసుకోవచ్చు. కాడలు కూడా చాలా లేతగా ఉంటాయి, ఎందుకంటే వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ మనం చేసాం కదా. ఇంకా కిందకు వచ్చేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. నాకైతే ఈ ముగ్గు చాలా బాగా నచ్చింది, ఈరోజు చాలా బాగా కుదిరింది. అండ్ ముగ్గులు వేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఫస్ట్ దేవుడి పటాలన్నిటికి పూలు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా దీపారాధన కూడా చేసేసుకున్నాను. ఈరోజు ఫ్లవర్స్ ఏంటి అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మొన్న డాడీ తీసుకొచ్చారు అండ్ మా హస్బెండ్కి తెలియక మా హస్బెండ్ కూడా తీసుకొచ్చారు. దట్టు మన గార్డెన్లో వచ్చిన ఫ్లవర్స్ కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా ఇంకా వెంకటేశ్వర స్వామికి పెట్టాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, డాడీ కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళినప్పుడు నాకు ఇలా కేదార్నాథ్లో ఉన్న మట్టి తీసుకొచ్చారు స్వామివారిది అని చెప్పేసి. ఆల్రెడీ డాడీ నాకు బిఫోరే చెప్పారు, అది ఇచ్చేటప్పుడు నేను ఎప్పుడు పూజ చేసినా దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకోమని చెప్పేసి. ఇంకా ఈ రోజు పూజ అయితే నాకు చాలా బాగా జరిగింది. ఇంట్లో పూజ చేసుకుంటే ఎంతైనా మనసుకి చాలా హాయిగా ఉండిద్ది. ఇంకా దేవుడి మందిరంలో ఈశాన మూల అన్ని ఫ్లవర్స్ పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను. సో అక్కడ ఈశాన మూలలో వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీదేవి చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నా చిన్ని కృష్ణయ్య కూడా చాలా బాగున్నాడు కదా ఈరోజు. ఎవ్రీ సాటర్డే నా రొటీన్ ఇలాగే ఉండిద్ది. ఒక పూట భోజనం చేస్తాను అండ్ పూజ అయిపోయిన తర్వాత పద్మావతి అమ్మవారిది కుంకుమ బొట్టు పెట్టుకుంటాను. సుబ్రహ్మణ్య స్వామి ఈ బుద్ధి కూడా డెఫినెట్గా పెట్టుకుంటాను. నాకు బాగా అలవాటు అయిపోయింది, ఈ రెండు పెట్టుకుంటాం. ఓం శ్రీ నమో వెంకటేశాయ. ఇంకా పూజ చేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను అండ్ ఇంట్లో ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకుంటాను. ఈ లోపల 1 o'clockకి త్రిష్క గడ వస్తుంది. సో అడుగుతున్నాను ఏంటమ్మా కవర్ అని చెప్పేసి. మ్యామ్ డాన్స్ డ్రెస్ ఇచ్చారు మమ్మీ అని చెప్తుంది. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా కర్డ్ రైస్తో తినేసాము. ఈవినింగ్ అయితే ఇంకా పిల్లలు మమ్మీ మాకు స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది ఏదైనా చెయ్యని అడిగారు. ఇంట్లో స్వీట్ కార్న్ తెచ్చి 1 week అవుతుంది. సో ఇంకా అవి ఉన్నాయని చెప్పేసి ఉడకపెట్టేసి ఉప్పు కారం నిమ్మరసం అద్దేసి వాళ్ళకి ఇచ్చేసాను. తినేసి చాలా బాగుందన్నారు. ఫస్ట్ అయితే ఫ్రూట్స్ అన్ని అవకొట్టేసాము, స్వీట్ కార్న్ ఉండిద్ది కదా అని చెప్పేసి. ఈరోజు స్వీట్ కార్న్ కూడా ఇచ్చేసాను. ఇంకా 1 hour గ్యాప్ ఇచ్చిన తర్వాత పిల్లలు ఇద్దరికైతే బూస్ట్ మిల్క్ ఇచ్చేసాను. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.